ఒకరి పిల్ల కోడి తప్ప ముద్దు పెడితే బుద్ధి తీరదు నాదో నాదా అక్క పిల్ల అక్కడికి రాదు సెల్ల పిల్ల సేతికి రాదు పరాయి పిల్లకు గాజులు పెట్టితే పైకాల సేటు భ్రమలు సేటు నాదా పట్టుకొచ్చిన కుక్క కొంది ఎలా పట్టదు నాదో ఓ నాదా సాధన కుక్క కావాలి శికారి అయ్యాలి కుందెల్ల పట్టాలి నాదా వాళ్ళు కలకల కలకల కన్నీరు ఒక గొల్లవారి పెదమదేవి కయ్యనను బల పొత్త ఉన్నదో కలకల కన్నీరు వల పొత్త ఉండి ఏనాడు ఒక కనుడు పెద్దిరాదు ఏనాడు ఒక తొండ మొక్కలు లేదు ఎల్లటేను గడ్డి కనుడు పెద్దిరాదే బామా ఏనాడు ఒక నాన్న కాని పిల్లల్ని తీసుకొచ్చిన తమ్ముల పిల్లలు తీసుకొచ్చి ఏనాడు సాది సవరిస్తాము చూడాలి రామ రామ బిడ్డలో లేదు చూసుకొని రామ రామ అయ్యో కలమెల్లా గడుపు రామ 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 అయ్యో వద్దమ్మ బామా నేడు రామ రామ ఏనాడు ఒక నాన్న కాకంటే పెద్దోడు అన్నాను మాత్రం సింహతి రాదు ఏటికి పోయి ఏనాడు ఒక కొంగు దాపుకుంటే అన్నగాని కొడుకుని ఇస్తారమ్మా పెద్ద రాజు మాత్రం ఒక భామ పెద్దమదేవి నలుగురు అన్నదమ్ముల పిల్లలు తెచ్చుకుందామన్నాడు వాళ్ళనే కొడుకులు బిడ్డలలో చూసుకుందామన్నాడు కానాడు ఒక సింహాది రాజు బేటి వీరు ఒక సీత లక్ష్మీదేవి బేటి ఒక కొంగు దాపుకున్నారు మేము దాత్తేముంది నా తమ్ముడు దాత్తేముందని ఒక కారికోరి గుడ్లలో ఉంటే కలియుగుడు రాజును ఒక అయ్యను ఒళ్ళ పెట్టిండ్రు ఆడికెళ్ళి ఇలనొక రాజు మేడపోయినరు ఇలనొక రాజు ఇలలక్ష్మమ్మ ఒక ఎర్రన్న చేతులు పెట్టుకో ఒళ్ళ పెట్టిండ్రు నలనొక రాజు మేడపోయినరు నలలక్ష్మీదేవి కన్న కొడుకు ఉమ్మనన్న చేతులు పెట్టిండ్రు ఆనాడు ఒక పోలు రాజు కొడుకు వరణ పుట్టిండు వరబస్త్రయ్య ఆ శ్రీదేవి బేటి ఒక శ్రీదేవి కన్న కొడుకు వరాన బస్త్రయ్యని తీసుకున్నారు నలుగురు కొడుకులు తెచ్చి కన్న భ్రమల కంటే సాధన భ్రమలు పెద్ద ఒక నలుగురు విళ్ళ తీసుకొచ్చి ముచ్చాల తొట్టెలు గడ్డలు ఆలిపాటలు జోపాటలు వాడుకోవడం ఒక నలుగురు విళ్ళ చూసుకోవడం సంతోషపడుతుంది పెద్దమదేవి సంతోషపడకుండా సంబూరపడుకుంటున్నప్పుడే ఆనాడు ఒక కళ్యాణ వీరస్వామి ఏం చేసిండు ఇలా నాకు మాత్రం గుళ్ళు కట్టడం లేరనుకున్నాడు ఆ కళ్యాణ వీరస్వామయ్య మాత్రం గొల్లవారి పెద్దరాజు గొల్లవారి పెద్దమదేవి నా కళ్యాణపురి పట్టణం వచ్చి కళ్యాణదేవుని కంచుకుడు కట్టాలి వీరేసిన విత్తనుడు కట్టాలి బ్రహ్మదేవుని బంగారు గుడి కట్టాలి 3 గుళ్ళు కట్టినట్టు వీళ్ళ సంతానం ఇత్తననుకుంటు గుళ్ళ నాకు గుళ్ళు కట్టడం లేరని చెప్పి ఆ ముచ్చాల తొట్టెల మీద ఒక మచ్చులు మైమలు కొట్టినాడు అన్నాడు ఒక కళ్యాణ వీరస్వామయ్య నలుగురు పిల్లలు ఒక లబలభం ఒత్తుకుంటూ దిబ్బదిబ్బ ఒక లబలభం ఒత్తుకున్నప్పుడే ఆ పిల్లలు మాత్రం ఒక పెళ్లి కుక్కల పడ ఒళ్ళబోతుండగా శ్రీదేవి కళ్ళ చూసింది అక్క సీతలక్ష్మీదేవి అక్క ఇలలక్ష్మమ్మ నలలక్ష్మమ్మ ఆ కన్నది కాదు పెంచింది కాదు పెద్దమ్మదేవి తీసుకుని 4 ఇళ్ళ మాత్రం 7 నెలల కలకల కన్నీరు వలపోతూ ఉన్నారు మన పిల్లల మనం తెచ్చుకుందామని గానాడు శ్రీదేవి మాత్రం 3 అక్కల తోలుకుంది ఒక వేగిరంగా ఒక పెద్దమ్మదేవి మేడకు వచ్చింది ఏమిటే పెద్దమ్మదేవి నువ్వు కన్నదాని కాదు సాధిందాని కాదు పెంచిందాని పెద్ద చేసిందాని కాదు గుట్టు గొడ్డురాలు నీకు పిల్ల కుట్టేమేరు కానీ కన్నరాని మాటలు అన్నారు నాడు పెద్దమదేవి 7 మేడల కలకల కలకల కన్నీరు వలపోతుంది ఎవరి పిల్లల వాళ్ళు తీసుకొని పోయినప్పుడే ఆ పెద్దమదేవి కలకల కలకల కన్నీరు వలపోతూ ఉంటే ఆ నవారు కొల్ల పట్ట మంచం మీద ఏనాడు ప్రవలించి ఉన్నదో ఆ కళ్యాణ వీరస్వామయ్యరా కలల్ల నీడల్ల వస్తున్నాడే అమ్మో కళ్యాణ వీరస్వామయ్య కలల్ల నీడల వచ్చేమిటే పెద్దమదేవి పిల్ల లేని పేరుతోటి బాలలేని బ్రహ్మతోటి కలకల కలకల కన్నీరు వలపోతూ ఉన్నావు ఒక్క వెళ్ళ వియ్యాల మీకు గోత్రం కొని ఆడ కొడుకులు కావాలి బలగం ఎత్తిపడ బిడ్డ పాప కావాలని అనుకుంటే ఇయ్యాల దొనకొండాపురి పట్నం వదిలిపెట్టి ఏరు లేని దొనకొండ ఏరు పంచుకోవాలి పాలు లేని దొనకొండ పాలు పెట్టుకోవాలి తనంత బలగాన్ని తలవాయాల కూడంత బలగాన్ని ఎడవాసి ఇరిగిపోయిన సూది పలిగిపోయిన పెంక తీసుకొని మీరు ఆవుల కొట్టుకొని గోవుల కొట్టుకొని
కళ్యాణపురి పట్టణం వచ్చి కళ్యాణ దేవుడికి కంచు గుడి కట్టాలి, వీరేసిన విత్తడి గుడి కట్టాలి, బ్రహ్మదేవుని బంగారు గుడి కట్టాలి. 3 గుళ్ళు కట్టినట్టు గోత్రం కొని కొడుకున్నాడు కడతా బలగం ఎత్తిపాడ బిడ్డ పాపన ఒడి కడతానన్నాడే. ఈ కళ్యాణ వీరస్వామి చెప్పినప్పటికప్పుడు మాత్రం పెదమదేవి దిగ్గులేసి ఇక్కడెక్కడ చూసింది. ఎక్కడ చూసినప్పటికైనా కానీ మాత్రం ఒక షాట్ తెప్పలేదు, మంట మొగుడు లేదు. ఎక్కడ చూసినా అలా మానవుడు కనబడతలేడు. నాకు భగవంతుడే వచ్చింది కళల నీడలు చెప్పేండు. ఇలా నాకు సంతాన ఫలం లేదని చెప్పి అప్పుడు మాత్రం ఒక పెదమదేవి ఏమంటుంది పెద్దిరాజుతోటి, నాదా ప్రాణేశ్వర అయ్యయ్యో ఇలా నా కళల నీడల్లో ఒక కళ్యాణ వీరస్వామి వచ్చి భగవంతుడు వచ్చి మనం ఇలా దొరకొండాపురి పట్టణంలో ఉండొద్దు, నీ అన్నదమ్ములతో ఒక ఏనాడు మాత్రం ఏరులేందనుకోండి ఏరు పంచుకోవాలి, పాలేందనుకోండి పాలు పెట్టుకోవాలి, తనంత బలగాని తలవాయాల కూడంత బలగా నిడవాసి ఒక ఇరిపోయిన సూది పలిపోయిన పొంక ఆవులు కొట్టుకుని గోవులు కొట్టుకొని కళ్యాణపురి పట్టణం వెళ్ళిపోరనాదా. 3 గుళ్ళు కట్టాలి, ఒక గోత్రం నేను కొడుకును కనుకోవాలి, బలగం ఎత్తిపడ బిడ్డ బాబు సంతాన పరం ఎత్తానన్నాడు. ఆ దొనకొండాపురి పట్నం అంతా ఏరువంచని అంటుంది గొల్లవారి పెద్దమ్మ. గొల్లవారి పెద్దమ్మదేవి ఏనాడు ఒక దొనకొండ పట్నం అంతా ఏరు వంచుకొని ఏరులు ఏం దొనకొండ ఏరు వంచుకోవాలి, పళ్ళు ఏం దొనకొండ పళ్ళు పెట్టుకోవాలి, ఇరిగిపోయిన సూది పలిపోయిన పెంక ఏనాడు ఒక పళ్ళు పెట్టుకొని మనం వెళ్ళిపోదాము నాదన్నప్పుడు ఏనాడు ఒక గొల్ల పెద్ది రాదే. అయ్యో ఏమమ్మ బావనేడే ఓ బావా, ఏమమ్మ బావనేడు ఓ బావా, ఎంత మాట వలికి దీవే ఓ బావా, ఎంత మాట వలికి దీవే ఓ బావా, ఇప్పుడన్న మాట బావా ఓ బావా, ఇప్పుడన్న మాట బావా ఓ బావా, మల్లయాల వలకబోకే ఓ బావా, మల్లయాల వలకబోకే ఓ బావా, అయ్యో ఏమమ్మ బావనేడే ఓ బావా, ఏమమ్మ బావనేడు ఓ బావా. ఇప్పుడు మాత్రం ఏనాడు ఒక ఏరులు ఏం దొరకండి ఏరు వంచుదామంటున్నావు, పాలు ఏం దొరకండి పాలు వంచుదామంటున్నావు బావా. ఇలా ఏనాడు ఒక మంది బత్తలు తీయ వలక మంది పాలకాయ గోత్రం ఉంది బావా. అయ్యో రావమ్మ బావనేడే ఓ బావా, బావా పెదమదేవి మాయికళ్ళు మత్తుగా పడతాయి. ఏనాడు ఒక ఎద మీద చేసుకొని పండుకున్నావు బావా, మాయికళ్ళు పడ్డాయి బావా. దాన్ని మాత్రం అనగా నువ్వు నమ్మవకుమంటున్నాడే. అయ్యయ్యయ్యయ్యో నాదా ప్రాణేశ్వర, మా ఈ కళలు మత్తుగా పడతాయి మాత్రం నాకు మా కళలు నమ్మొద్దు అంటున్నావు. ఆనాడు గొల్ల పెద్దిరాదు ఏమంటుండు, అయ్యయ్యో అయ్యో బామా మా ఈ కళలు మత్తుగా పడ్డాయి అన్నప్పుడు ఒక పెద్దిరాదు ఏమంటుండు, బామా పెదమదేవి ఒకవేళ నీకు పడ్డ కళ నాకు పడ్డట్టు అప్పుడు నమ్ముతానన్నాడు. నీకు పడ్డ కళ నాకు పడ్డట్టున్నది ఏరులేదనుకుంటే ఏరు మంచుకొని పాలు లేదనుకుంటే పాలు పెట్టుకుని కళ్యాణపురి పట్నం పోదాం 3 గుళ్ళు కడదామంటుండు. ఆ కళ్యాణ వీరస్వామయ్య వచ్చి ఎప్పుడైతే అదే ఒక గొల్ల పెద్దిరాజు ఒక కళల నిండల వచ్చిండు. మీరు తప్పకుండా సత్యం మహాపురుషులు ఒక ఏరు పంచుకొని పాలు కూడా పాలు పెట్టుకుని ఒక కళ్యాణపురి పట్టణం వచ్చి 3 గుళ్ళు కట్టినట్టుంటే తప్పకుండా మీకు కోరంత పోసు కొడుకునోడు కడతా పోసు బిడ్డనోడి కడతాను అన్నాడు. పెద్దిరాజు కళ్ళల నిండల చెప్పినప్పుడు అప్పుడు మాత్రం పెద్దిరాజు నమ్మిండు. ఇయ్యల్ల మాత్రం నా అన్న సింహాద్రిరాజు బయటికి పోయి ఏరు ఎందనుకుంటే ఏరు వంచమంట పాలు ఎందనుకుంటే పాలు పెట్టమంట రాని గొల్ల పెద్దిరాజు నేమ రామో రామా అయ్యో కరుణైనా పెద్దిరాజు రామో రామా అయ్యో అన్న రావే నాయి అన్న రామో రామా అయ్యో నా అన్న సింహాద్రిరాజు రామో రామా అన్న సింహాద్రిరాజు ఎల్ల ఏరినందుకుండా ఏరు వంచాలి పాలు ఎందనుకుంటే పాలు పెట్టాలి తనంత బలగా అన్న తలవాయల కూడంత బలగా నిలవాలి అన్నో అన్న సింహాద్రిరాజా ఇలా నా గోత్రం కొని ఏడ కొడుకులు లేరు బలగం ఎత్తిపాడ బిడ్డ పాప లేదు ఒక కళ్యాణపురి పట్నం వెళ్ళిపోతున్నా ఈ ఏరులేదనుకుండా ఆ ఏరు వంచాలి పాలు లేదనుకుండా పాలు పెట్టాలి అన్నా నేను కళ్యాణపురి పట్నం వెళ్ళిపోతానంటుండు పెద్దిరాజు
పాలు ఏందనుకున్న పాలు పెట్టుకొని వెళ్ళిపోతానప్పుడు తోడు ఏనాడు ఒక అన్న సింహదిరాజు ఏమంట ఉన్నాడే తమ్ముడారా పెద్దిరాజా పెద్దిరాజా ఎవరు చెప్పిన బుద్ధులు రా రామ రామ ఎవరు చెప్పిన బుద్ధులు రా రామ రామ ఎవరు చెప్పిన జ్ఞానము రా రామ రామ ఎవరు చెప్పిన జ్ఞానము రా రామ రామ రౌరోరి తమ్ముడారా నా తమ్ముడా రావురోరి తమ్ముడారా నా తమ్ముడా తోడ ఉట్ట తోడు తమ్మి రామ రామ తోడ ఉట్టిన తోడు తమ్మి రామ రామ తోడు యాల దొరకబోదు రామ రామ తోడు యాల దొరకబోదు రామ రామ 60 ఆమెడెక్కినానే రామ రామ 60 ఆమెడెక్కినానే రామ రామ ఆతుమాల దొరకయ్యరా రామ రామ ఆగమాలు దొరకయ్యరా రామ రామ బుద్ధురోరి తమ్ముడారా పెద్దిరాజు తమ్ముడా పెద్దిరాజు ఏనాడు ఒక ఎవరు చెప్పిన బుద్ధి ఎవరు చెప్పిన జ్ఞానం తమ్ముడా పెద్దిరాజా ఇళ్ళ ఏరు లేని దొరకండి ఏరు వంచుకొని పోతా అంటున్నావు పాలు లేని దొరకండి పాలు పెట్టుకొని పోతా అంటున్నావురా అయ్యయ్యో తమ్ముడా పెద్దిరాజా ఎవరు చెప్పిన బుద్ధి ఎవరు చెప్పిన జ్ఞానం ఏనాడు ఒక ఏరు లేని దొరకండి ఏరు వస్తున్నట్టు పాలు లేని దొరకండి పాలు పెట్టమంటున్నావు అయ్యయ్యో అన్నా సింహతి రాజా నా కొడుకులు లేక బిడ్డలు లేక నేను కళ్యాణపురి పట్నం వెళ్ళిపోతానంటే ఎల్ల ఎవరు చెప్పిన బుద్ధి ఎవరు చెప్పిన జ్ఞానం అంటున్నావు అన్నా నాయన్నా నలుగురిలో తీసుకొచ్చుకొని మేము సాధి సవరించి పెంచి పెద్ద చేద్దాం అనుకున్నాం అక్కడ అందరికంటే చిన్నది శ్రీదేవి మేము పుట్టుకొట్టు అన్నమాట పిల్లల కుట్టు మాకు తెలియదాట నా మనసిరిన ఒకటే కట్టిరిన ఒకటే నా కలల నీడలో ఒక కళ్యాణ వీరస్వామి చెప్పిండు ఇలా ఆవుల మంచు గోగుల మంచం అన్నప్పుడే నేను మాత్రం గడి అయిన ఉండా గంట అయిన ఉండా నేను దొనకొండపురి పట్నంలో అన్నో నేను కమలం ఎత్త అన్నం తినడం కాదు అరసేకుంటే నీళ్ళు తాగేటోని కాదు అన్నా ఆవుల మంచం అన్నాడు గోగుల మంచం అన్నప్పుడే ఆనాడు ఒక దొనకొండాపురి పట్నంలో ఆవులంటే ఒక అడ్డం కొలుతారు ఆవిడ ఆవుల మందని నువ్వు కొలుతాడు ఆవిడ కోడెల మంద ఏట్లే ఉసుక కన్నా ఎంకం ఉన్నది కానీ గొల్ల మందకి ఎంకం లేదు ఇలా పొద్దు అంటే మాపు పోతానంటున్నావు మాపు అంటే పొద్దు పోతానంటున్నావు తమ్ముడా పెద్దిరాజా ఇది వారదాకా రాజ్యం వెళ్ళను దేశం వెళ్ళను పొద్దేడు దానాలు మాపేడు దానాలు మంచినవు తమ్ముడా అయ్యల్లో ఆవుల వంచాలి గోగుల వంచాలంటే ఆ సింహాద్రి రాజు ఎవరు వంచాలంటుండు సింహాద్రి ఇప్పటికైనా ఏరు పడితే ఒక ఏనాడు ఒక మన తోడ పుట్టింది ఒక ఇంటి ఆడవిల్ల కాడవిల్ల కొమర ఉన్నది మన అల్లుడు బల్లికొండ ఉన్నాడు అల్లుడు బల్లికొండ ఒక ఏనాడు ఒక బయటి భాగ్యం మంచాలే అడవిల్ల కొమరవ్వ ఇంటి భాగ్యం మంచాలన్నాడు ఆనాడు ఒక దొనకొండాపురి పట్నంలో పెద్దిరాజు పెదమదేవి కలకల 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 కన్నీరుల పొత్త ఉంటే ఆడవిల్ల కొమరవ్వ చూడు దేవుడు ఈనాడు ఒక తిరుమందుల పాపయ్య భార్య ఒక ఆడవిల్ల కొమరవ్వ ఎప్పుడే చేరవచ్చిందో చెల్లెల కొమరవ్వ మా యొక్క ఏనాడు తమ్ముడు పెద్దిరాజు ఒక మరదల పెదమదేవి ఒక ఏనాడు కళ్యాణపురి పట్నం వెళ్ళిపోతారట ఇలా ఇంటి భాగ్యం నువ్వు వంచాలి ఒక బయటి భాగ్యం అల్లుడు బల్లికొండ వంచాలి అన్నప్పుడు ఒక ఏనాడు ఒక అడవిల్ల కొమరవేమంటుంది అయ్యయ్యో అన్నా ఇది వారి దాకా రాజ్యం వెళ్ళినవు దేశం వెళ్ళినవు ఇలా నూనె దొనకొండ అన్నా అప్పుడు మాత్రం ఒక ఆడవిల్ల కొమరవ ఏనాడు చేరవచ్చింది అల్లుడు బల్లికొండ వచ్చిండు మామయ్యా ఇయ్యల్ల ఏనాడు ఉత్తరాదిగిరి అయోధ్య నగరం వెళ్ళిపోతానంటున్నావు ఇయ్యల్ల మాత్రం ఏనాడు ఒక కళ్యాణపురి పట్నం పోయి 3 గుళ్ళు కడతానంటున్నావు ఒకవేళ నువ్వు కళ్యాణపురి పట్నం పోతే ఆ 3 గుళ్ళు కడతానే గోత్రం కొంచెం కొడుకులు కుడతారట్లు నమ్మకము బిడ్డ కుడతారట్లు నమ్మకము కళ్యాణపురి పట్నం పోయి ఏనాడు ఒక 3 గుళ్ళు కట్టి ఏనాడు ఒక కొడుకులు ఎట్లా కుడతారు బిడ్డలు ఎట్లా కుడతారు నమ్మకం ఎట్లా ఏనాడు అంటున్నావు అల్లుడా బల్లికొండ ఏనాడు ఒక కళ్యాణ దేవుడు వచ్చిన కళ్ళ నీడలో చెప్పిండు పోలే కొడుకునోడు కడతాడు వీరపోలే బిడ్డనోడు కడతాడా ఉండలేను రామ రామ నేనైనా ఉండలేను రామ రామ కడి అయినా ఉండలేను రామ రామ కడి అయినా ఉండలేను రామ రామ
ఏనాడు ఉన్నదో బయట భాగ్యం నువ్వు అంతాలే ఇంటి భాగ్యం నా చెల్లె కౌరవం అంతాలే మామా మామా పెద్దిరాజా పెద్దిరాజు ఆవుల వంచమంటున్నా గోవుల వంచమంటున్నావు మామాయ్ మామయ్య ఒకవేళ కళ్యాణపురి పట్నం పోతే నీకు సంతానమైన నేర్వలు ఉన్నట్టుంటే ఇవాళ మన తాతలు ముత్తాతలను సంపాదించిన ఆవులున్నాయి గోవులున్నాయి 60 లక్షల ఒక ఆవుల మంద 70 లక్షల కోడల మంద ఆవుల మందల్ల మామాయ్ మామయ్యో ఈ నంది కట్టంది కొట్టు నర్రదేండు ఉంది మామాయ్ ఓ మామా ఈ నంది కట్టంది కొట్టు నర్రదేండు ఒక పుట్టు మాస్కం ఉన్నది ఒకవేళ నీ కళ్యాణపురి పట్నం పోతే కొడుకు బిడ్డ జలమం ఎత్తనట్టుంటే మన తాతలు ముత్తాతలు నాడు శుచి ఈ నంది కట్టది కొట్టు నర్రదేండువా ఆవు కట్టాలి లేగన పెట్టాలి గట్లయితే మాత్రం అనంగా నీకు సంతానం అవుతాదంట రామరాము నేను కూడా నమ్ముతాను రామరామ ఓ మామయ్య ఆ తాతలు ముత్తాతలు అనుకున్న నరదండ పుట్టు మాస్కం ఆవు కట్టాలి ఒక లేగన పెట్టాలి ఎట్లయితే నీకు సంతానం అయితే నేను నమ్ముతాను నువ్వు కల్లుడు బల్లికొండ నీకు మాత్రం తప్పకుండా సంతానం అవుతుంది నమ్ముతానని ఏనాడు ఒక అల్లుడు బల్లికొండ ఏనాడు చెప్పేటి వరకు అటువంటి ఏనాడు ఒక చిన్నగా వెళ్ళంగానైనా ఆ కళ్యాణ దేవుడు ఏనాడు ఒక ఆవుల మందం చుట్టూ ఏనాడు ఒక ఏనాడు ఉన్నాడు ఆ కళ్యాణ దేవుడికి ఏనాడు ఒక కళ లీడల్లో వచ్చిన ఏనాడు చెప్పేటి వరకల్లా అల్లుడు బల్లికొండ నా ముచ్చట్లే అమ్మా మాలి మందుతున్నాయి ఆ కళ్యాణ దేవుడు మాత్రం ఎల్ల మంత్రాలు ఏడదలు కొల్లల మంత్రాలు కూడా చదివిండు కట్టపల ఉపసించిన ఒక కళ మంత్రించి ఏనాడు ఒక ఆవుల మంద మీద కొట్టిన ఆవుల మంద మీద కొట్టిన వరకు ఏనాడు ఒక పుట్టు మాస్కమ్మతోని ఎండ దూడల పొంటి దండలాగాలైనా దండలాగాలైనా పోతనే ఉన్నాయా ఎండ దూడల పొంటి దంటలాగాలేమో దంటలాగాలేమో ఉరుకుతానే ఉన్నాయా ఆవు కట్టావటే ఏనాడు ఒక ఎండ చూడలు పండు దంటలా కోలాగలేనాడు ఉరుకుతున్నాయో ఆనాడు మాత్రం ఒక గొల్ల పెద్దిరాజుని కళ్యాణపురి పట్నం రానిస్తట్లేడు ఒక ఏనాడు ఒక అల్లుడు బల్లికొండ ఆ కళ్యాణ వీరస్వామి ఏం చేసిన నా గుళ్ళు కట్టోళ్ళు నా బయటకు వచ్చి పూజలు కట్టోళ్ళేరు అనుకున్నాడు ఎల్ల మంత్రాలు ఏడాది కొల్ల మంత్రాలు కూడా మీకు కచ్చవలు మీది కై మంత్రి ఆవు మీద కొట్టినప్పుడు ఆవుకి 7 వల్ల ఏమైనా పుట్టింది ఎంట దూడల పొంటి దంట కొల్లాలకి ఈయన కట్టది కొట్టు నరదను ఆవు కట్టింది నవ 9 గడిలు నిండినప్పుడే ఆ పుట్టు మాస్కమ్మ 4 గల్లతల నొస్తు లేగన పెట్టింది పొట్టు నర్రదేడు పొట్ట లోపల 4 గల్లతల నొస్తు కలమతో లేగ జలం ఎత్తినప్పుడే లేగా ఉట్టంగానే ఆవు మరణం అవుతుంది దేవుడు లేగా ఉట్టంగానే ఆవు మరణం అయిపోయింది అప్పుడు అల్లుడు బల్లికొండ కళ్ళ చూసిండు ఓ మామయ్య ఇది వారి దాకా నీకు సంతానం లేదు గొడ్డు నరదేవుడు ఆవు కట్టలేదు ఈయనలేదు ఒక లేగన పెట్టలేదు ఇలా లేగ ఉట్టంగానే ఆవు మరణం అయిపోయింది వద్దు వద్దు మామరేడు ఓ మామ కళ్యాణ పట్నం అంటే ఓ మామ ఏరన్న ముచ్చడానే ఓ మామ నువ్వన్న మరవరాదే ఓ మామ మామా పెద్దిరాజా ఇలా కళ్యాణపురి పట్నం పోతే నీకు సంతానమైనట్టు ఒక ఆవు మరణమైనట్టు నీ ప్రాణం పోతుంది అల్లుడు బల్లికొండ వద్దని ఏనాడు చెప్పినప్పుడే అల్లుడు బల్లికొండ ఏనాడు ఒక మామయ్య తప్పకుండా నీ కొడుకు పుట్టినాక బిడ్డ పుట్టినాక ఏనాడు ఒక ఎట్లా మరణం అయిపోయిందో మీరు ఎట్లా మరణం అయిపోతారని ఏనాడు చెప్పేటి వరకు పెద్దిరాజుడు రాయమ్మ పెద్దిరాజు అయ్యో అల్లుడా బల్లికొండ ఏనాడు అయినా